మిత్రులారా, ఇద్దరు మిత్రులు నంద్యాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ఫస్ట్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోవాలి. సాహితీ శ్రవంతి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నీల వెంకటేశ్వర్లు గారు. వాళ్ళు సొంత జిల్లాగా ఏర్పడ్డాక సాహితీ శ్రవంతి అన్ని మండలాల్లో కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. నాకు నంద్యాల వాళ్ళ మీద ఏం కోపం లేదు, కానీ డోర్ ఒక్కటి వాళ్ళకి పోయిందని కోపం ఎప్పుడు ఉంటుంది. అది మాకు 50 కిలోమీటర్ల దగ్గరలో ఉంది సార్. మీరు ఎలా తీసుకున్నారో మీరు ఒప్పుకోరు, కానీ అది సంబంధం కాదు. నాకు ఎందుకో అన్యాయాన్ని ఎక్కడైనా చెప్పాలనిపిస్తుంది. నీల వెంకటేశ్వర్లు గారు వచ్చి ఎంత చదువుతారు. సాహితీ శ్రవంతి కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి కవులకి, తర్వాత సాహితీ శ్రవంతి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మరి అందరికీ కూడా ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు. గత 2 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాము స్కౌట్ అండ్ గైడ్స్లో. నంద్యాల ఈ ప్రోగ్రాం మిస్ అయింది అనేటువంటిది మనసులో ఒక వేదన అనేటువంటిది, ఆ బాధ అనేటువంటిది ఉంది. దానికి కొంత ఉపశమనం అనేటువంటిది ఇక్కడ కార్యక్రమంలో, అది సాహితీ శ్రవంతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ద్వారా ఆ బాధ అనేటువంటిది తొలగిపోయింది. ఇంకా ఇక్కడ జరుపుకున్నా అక్కడ జరుపుకున్నా మనదే కుటుంబం, ఒకే కుటుంబం మనది కాబట్టి ఆ భావన అంతా సమసిపోయింది. తర్వాత ఈ కవితా దినోత్సవం గురించి సార్ గారు దాని చారిత్రక నేపథ్యం చెప్పారు. మనకి కవిత్వం అంటే వచన కవిత్వం అనేటువంటిదే కాదు, ఆ వచన కవిత్వం రావటానికి ఒక పెద్ద దశ అనేటువంటిది, ఒక చారిత్రక పరిణామ క్రమం అనేటువంటిది ఉంది. పూర్వకం మన ప్రాచీన సాహిత్యం అంతా చూస్తే కవిత్వం అంటే పద్య కవిత్వం మాత్రమే కవిత్వము, పద్య రూపంలో రాస్తేనే కవిత్వము అనుకునేటువంటి భావన ఆ రోజుల్లో ఉంది. తర్వాత ఆనాటి సాహిత్యం అంతా చూస్తే కనుక ప్రజల యొక్క బాధ కానీ, సమాజం అనేటువంటిది కానీ ఆ ప్రాచీన సాహిత్యంలో మనకి అందరి రచనల్లో కనిపించదు. ఒకరిద్దరు రాసేటువంటి అన్నమయ్య లాంటి ఒకరిద్దరు రాసేటువంటి రచనల్లో మాత్రమే ఆనాటి సమాజం మనకు కనిపిస్తుందే తప్ప మిగతా ఏ ప్రబంధాల్లో కావచ్చు, ఏ ప్రాచీన గ్రంథాల్లో కావచ్చు మనకి ఆనాటి వర్తమాన సమాజం అనేటువంటిది మనకు కనిపించదు. దాని నుంచి బయటపడే కవిత్వము కేవలం రాజుల కోసము, వాళ్ళ కోసం, ఒకరి ఆనందం కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల యొక్క బాధని వ్యక్తం చేయడం కోసం, ప్రజలకి న్యాయం చేయాలి, సమాజానికి మంచి జరగాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో పుట్టినటువంటిదే పరిణామ క్రమంలో వచన కవిత్వం అనేటువంటిది ఆవిర్భవించింది. మరి వచన కవిత్వం ఆవిర్భావం కూడా అంత ఈజీగా ఏం జరగలేదు. వచన కవిత్వ ఆవిర్భావం పురుడు పోసుకొని ప్రసవనం జరుగుతున్నటువంటి సమయంలో చాలా చర్చలు జరిగాయి వచన కవిత్వం మీద. సంపత్ కుమార్చార్యులు గారు, తర్వాత చేకూరి రామారావు గారి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ రెండింటి మధ్యన కూడా చేకూరి రామారావు గారేమో మీరు రాసేటువంటిది వచన పద్యమే అంటాడు, కోవెల సంపత్ కుమార్ ఏమో మేము రాసినటువంటిది వచ్చిన. వీళ్ళిద్దరి మధ్యన చాలా భేదాభిప్రాయాలు, వాదోపవాదాలు జరిగాయి, కానీ ఎక్కడా కూడా వ్యక్తిగతంగా జరగలేదు. అదంతా కూడా సాహిత్యపరంగా జరిగాయి. ఆ రాసినటువంటి వాళ్ళు ఒకరి మీద ఒకరు రాసుకున్నటువంటి, బలపరుచుకునేటువంటి క్రమంలో రాసినటువంటి వ్యాసాలను అన్నింటినీ కూడా ఒక పుస్తకంగా కూడా ప్రచురించడం జరిగింది. వచన కవిత్వము రూప పరిశీలన అనేటువంటి ఒక శీర్షికతోటి వ్యాస సంకలనం కూడా తీసుకొని రావడం జరిగింది. అది చదివినప్పుడు మనకి ఆ వచన కవిత్వం ఆవిర్భవించినటువంటి పరిణామ క్రమం మనకి బాగా అర్థమవుతుంటుంది. తర్వాత మనకి ఈ వచన కవిత్వం ఏర్పడిన తర్వాత కూడా మళ్ళీ వాటిలో రూపాలు మార్చుకుంది. అది కూడా మినీ కవిత్వం వచ్చింది, తర్వాత సూక్ష్మ కవితలు అని చెప్పేసి వచ్చాయి, హైకు కవిత్వం వచ్చింది. ఇలా వచన కవిత్వం మళ్ళీ రూపాంతరం చెంది అనేక పరిణామ క్రమంలో అనేక రూపాలుగా కూడా మనకి ఏర్పడడం జరిగింది. ఈనాటి ఆధునిక కవులు అన్ని రూపాలలో కూడా కవిత్వాన్ని రాయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ వచన కవిత్వం మీద మనం ఒకసారి చూసుకుంటే, వచన కవిత్వాన్ని రాసే వాళ్ళని వివిధ రకాల కోణాలలో మనం చూడొచ్చు. కొంతమంది మేడం గారు చెప్పినట్టుగా నేను ఈ కవిత్వం నా కోసం రాస్తున్నాను, నా మనసులో మెదిలినటువంటి భావాలని, నా మనసులో రేగినటువంటి అలజడిని, నా మనసులో కలిగినటువంటి ఆనందాన్ని, నా మనసుకు ఏర్పడినటువంటి గాయాల తాలూకు బాధని, అవి వచ్చినప్పుడు మాత్రమే నేను కవిత్వం రాస్తూ ఉంటాను. ఇది ఎవరి కోసమో రాసుకున్నటువంటి కవిత్వం కాదు, నేను రాసుకున్నటువంటి, నా కోసం రాసుకున్నటువంటి కవిత్వం అని చెప్పేసి ప్రతి మనిషి కూడా ఏదో ఒక దశలో తనతో తాను యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.
ఆ యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడల్లా కవిత్వ రూపంలో దాన్ని ఆ హృదయంలో రేగినటువంటి ఆ అలజడిని కొంత ఉపశమనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదో ఒక దాని తాలూకు గాయమో ఆనందమో బాధనో ఏదో ఒకటి మన మనసుకి కలగాలి, అది లోపల పుట్టాలి. అది కలిగినప్పుడు వచ్చేటువంటి కవిత్వము చాలా గాఢతగా ఉంటుంది. అలాంటి కవిత్వం సమాజానికి చాలా అవసరం కూడా. ఇలా రాసే వాళ్ళైతే పేరు ప్రఖ్యాతుల కోసం రాసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళని మన కవిత్వం రాస్తున్నారు, వాళ్ళని ఆ కోణంలో మనం ప్రోత్సహించాల్సింది. ఇలా భిన్న రకాలైనటువంటి కోణాలలో కవిత్వాన్ని రాస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈనాటి వచన కవిత్వం అనేటువంటిది సమాజం వైపు నిలబడింది, సామాన్యమైనటువంటి మనిషి వైపు నిలబడింది. అది సంతోషించదగినటువంటి విషయం. తర్వాత నేను రాసినటువంటి ఒక చిన్న కవితని చదివేసి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. కవిత శీర్షిక యాడ సామి. ఏందో సామి, యాల నాది, రేపు నాది, ఎల్లుండి నాదని మొలకెత్తని మా ఎడారి జీవన పయనాన్ని కలగంటనే పోతిమి. దప్పికతో తొండలు కొండ చిలువల చెమటను తాగినట్లు మా ఎండిన బతుకుల బాధను కలగంటనే పోతిమి. యాడసామి, జొన్నో పత్తో వేరుశనక్కాయో వేసేదానికి నేలున్నా మొలిసేదానికి నీళ్లు లేకపాయ. నీళ్ళు ఏందయ్యా సామి అంటే మొరాలకిచ్చేదానికి ఏ రాజకీయ సామి ముందుకు రాకపాయ. ఇక కత్తులైనా కంకులైనా ఏడ మొలిసేది. యాడసామి, మీరు దుడ్ల కోసం సినిమాలు తీర్చ మా మాటల్ని మొరటుగానో మమ్మల్ని నరరూప రాక్షసులుగానో చూపిస్తూ త్యాగాలు చేసిన మా గాయాల గొంతును మెత్త మెత్తగా నొక్కుతాండారు. అన్నీ మరసి బతికేడుతున్న మమ్మల్ని ఉడికిచ్చ మా నెత్తురు మరిగించాండిది. అయినా మా నెత్తురు మరగతాండేది కోబలి అని మాకు మేం సంపుకోవడానికో సావటానికో కాదు సామి. పొట్టలోని ఆకలి గోళాన్ని సల్లార్పడానికి తట్టలో పట్టెడు అన్నం కోసం మరగతాండాది. అవును సామి, ఇప్పుడు మా ప్యానం ఎంపట్లాడుతాండాది. అమ్మ కడుపు కాల్చకుండా మా బిడ్డల పొట్ట నింపేదానికి ఎంపట్లాడుతాండాది. ఘాట్లోని మా పశువుల డొక్కలు కూడ్చడానికి కాసింత గడ్డి కోసం ఎంపట్లాడుతాండాది. పట్నంలో పని కోసం రోడ్ల మీద అడుక్కుంటా అంటే శృతి తప్పిన మా గుండెకాయ ఎంపట్లాడుతాండాది. అయినా సీమంటే ఎప్పుడు చిన్న చూపే కదబ్బా. పొడుగు చేతుల కౌటిల్యపు పంద్యారంలో మా అస్తిత్వం ఎప్పుడు పొట్టి చేతులే. ఇప్పుడు ఆ పొట్టి చేతులు గర్రిపోయిన నన్ను మొలకెత్తించడానికి పిడికిని బిగించాండాయి. ఇప్పుడు ఆ పొట్టి చేతులు ఎదురొచ్చున్న ఎడారి తుఫానులో అక్షరమై నాలో కవిత్వాన్ని రగిలించాండాయి. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. కవిత్వంలో కొద్దిగా యాస కూడా కలిపి అందులో మళ్ళీ రైతులు తీసుకొచ్చి మీరు కళ్ళ పెట్టినట్లు రాయలసీమ వ్యక్తులే కాదు, రైతుల కష్టాలు అన్ని కూడా ఒకే కవితలు చూపించారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు.